మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు తానేదో పెద్ద పోరాట యోధుడిలా అవుతున్నారని, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారనే నిజాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల కాలం నీచంగా భార్యాభర్తలు, అధికారులు, నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సొంత ఇంటి అల్లుడు ఫోన్నే ట్యాప్ చేశారని స్వయంగా కవిత గతంలో స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారు అంటున్న హరీష్ రావు వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ఇది 2 ఏళ్లుగా సాగుతున్న విచారణ అని స్పష్టం చేశారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైంది మర్చిపోయి నేనేదో పోరాట యోధుడిని, నేను పొట్లాడి తెచ్చిన తెలంగాణ అని చెప్పి ఏదో విర్రవీగి మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్ళుగా ఎంతోమంది మీద అక్రమ కేసులు పెట్టి ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఇలా సిట్లో ఫోన్ ట్యాపింగ్లో విచారణకు హాజరవుతుంటే ఏదో నేను ఘనకార్యం చేసిన అని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారే ఎంతోమంది ముఖ్యులై ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, మరి ఇంటర్వ్యూడే ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి మీ ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేని దద్దమ్మ హరీష్ రావు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాక్కులు పెడుతున్నాడు. మీ 10 ఏళ్ల పాలనలో మీ స్కాములు, మీ కాళేశ్వరం దోపిడీ, మీ మిషన్ భగీరథ దోపిడీ ఎక్కడ చూసినా 10 సంవత్సరాలు తెలంగాణను దోపిడీ చేసి ఉద్యమకారుల మీద, ఇలా పోరాటం చేసిన వాళ్ళ మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, అప్పుడున్నటువంటి పిసిసి హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు పెట్టి ఇలా అనగదొక్కాలని చూసిర్రు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మలను, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు గమనించే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పంపి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఫలాలు అందిస్తుంటే ఓర్వలేక ఇలా మీరు సర్పంచ్ ఎలక్షన్లో ఓడిపోయినారు, ఇలా 2 జూబ్లీహిల్స్ కంటోన్మెంట్లో ఓడిపోయినారు, పార్లమెంట్లో 0 వచ్చింది. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా అవాక్కులు చెవాక్కులు పేలుతున్న హరీష్ రావు తస్మాత్ జాగ్రత్త. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సిగ్గు శరం ఉంటే మీరు తిన్నది మా ముఖ్యమంత్రి కక్కిస్తాడు. మా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే కక్ష రాజకీయాలు చేయాలంటే ఇవాళ నువ్వు, మీ బామ్మర్ది, మీ మామ, మీ మరదలు కవిత, మీ సంతోష్ రావు